జై భారత్. ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీ శామర్పేట గ్రామంలో అబ్దుల్ గారి ఆధ్వర్యంలో భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి 141 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. జనవరి 26 నుండి 1950 నుండి మే 13, 1952 వరకు పదవి బాధ్యతలు నిర్వహించారు. డిసెంబర్ 3, 1884 బీహార్లోని జిరాదిలో జన్మించిన ప్రసాద్ భారత స్వతంత్ర పోరాటంలో కీలక వ్యక్తి మరియు భారతదేశ రాజకీయాల్లో ప్రముఖుడు. తన వినయం, దేశం మరియు వివేకం కోసం ప్రసిద్ధి చెందారు. ప్రథమ పౌరుడిగా 2 పర్యాయాలు పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి మరియు జ్ఞానం మరియు దేశం పట్ల అంకిత భావానికి ప్రసిద్ధి చెందారు. భారతదేశం మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి సన్నిహితుడు. స్వాతంత్ర తర్వాత ప్రసాద్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రముఖ న్యాయవాది కూడా. ఆయన జన్మదిన ఉత్సవాలను మన శామర్పేట గ్రామంలో నిర్వహించుకోవడం, అది అబ్దుల్ ఖాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఉంది. జై హింద్. जय भारत, జై భారత్. जय भारत। జై భారత్. भारत के प्रथम राष्ट्रपति बाबू राजेंद्र प्रसाद के 141 बर्थ एनिवर्सरी के मौके पर उनके तस्वीर को फूल का हार पहनाकर श्रद्धांजलि अर्पित की है। और देश को जो इन्होंने देश की सेवाएं की है, इनका आदर्शों का पालन करके आज भी हम इस देश को उन्नति के राह पर ले जा सकते हैं। यही संदेश हमने यहाँ दिया है और इस भारत की एकता को, अखंडता को बनाए रखे और हमारा देश सारे विश्व में ख्याति प्राप्त करे। हम युवा पीढ़ी को सभी को संदेश देते हैं और इनका जो हम यहाँ पर बर्थ एनिवर्सरी मनाया है, हम सभी का हम कृतज्ञता प्रकट करते हैं। धन्यवाद। जय भारत। జై భారత్. जय